వెల్కమ్ బ్యాక్. నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ప్రారంభమైన వెంటనే అటు విపక్షాలు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి అండ్ ఢిల్లీ బాంబు పేలుళ్లకు సంబంధించి చర్చించాలి అని చెప్పేసి పట్టుబట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ మీడియా పాయింట్ దగ్గర అంటే పార్లమెంట్ అనేది చర్చలకు వేదిక అవ్వాలి, ప్రజా సమస్యలపైన చర్చించేందుకు వేదిక అవ్వాలి, కానీ నాటకాలు ఆడడానికి కాదు అని చెప్పేసి కాస్త ఘాటుగానే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. మరోవైపు ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా అని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు కూడా మనం చూసాము. నిన్ననే సభ ప్రారంభమైంది, వాయిదాల పర్వమే కొనసాగింది. ఒకవైపు ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడం, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్మానాలను ఇక్కడ తిరస్కరించడం, ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా సమావేశాలు ప్రారంభమైన ప్రతిసారి ఇది మనం ఈసారి కొత్తగా వింటున్నది కాదు, వాయిదాల పర్వం రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. అంటే సమావేశాలు జరిగే తీరు మారాల్సినటువంటి అవసరం ఉందా? మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు నుమాన్ గారు, వీరు ఏఐసిసి కోఆర్డినేటర్. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ సుమిత్రానంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్రానంద్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నుమాన్ గారు, నిన్ననే సభ ప్రారంభమైంది, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నిన్ననే సభ ప్రారంభమైంది, ప్రధాని ప్రసంగం. ఒకవైపు మీరు ఈ అంశం పైన పట్టుబట్టడం, సభ ముందు రోజు కూడా ఖచ్చితంగా సభ ఎట్లా నిర్వహించాలి, ఏంటి, సహకరించండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇవి చర్చించాల్సిన అవసరం ఉంది అని అంటారు. ఒకటి మాట్లాడుకున్న తర్వాతే మళ్ళీ సభ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ అయినప్పటికీ ఏదో నాటకాలు ఆడడం కోసం, మీ పట్టు నెగ్గించుకోవడం కోసం మేము అన్నిటిని అడిగాము, ఆందోళన చేసి మా వాణి వినిపించాము అన్నటువంటి విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయా? Good morning to you as well as all the panel members and viewers. So essentially ఏదైతే పార్లమెంట్ సెషన్ జరిగిందో వింటర్ సెషన్ నడుస్తుంది. యూజువల్లీ వింటర్ సెషన్స్ లాస్ట్ ఫర్ మోర్ దాన్ ఎ మంత్, మోర్ దాన్ 4 weeks ఉంటుంది. కానీ ఈసారి మీరు చూసుకున్నట్లయితే December 14th వరకు ఉంది. సో ఎసెన్షియల్లీ 2 weeks డ్యూరేషన్తో వీళ్ళు కాలపరిమితితో వీళ్ళు వింటర్ సెషన్ని ప్రారంభించేదానికంటే ముందు దేశంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం పార్లమెంట్ వైపు చూస్తుంది, ఎన్నుకోబడ్డటువంటి పార్లమెంటేరియన్స్ వైపు ఎందుకు చూస్తుంది అని అంటే వీళ్ళు ఏం లాస్ తీసుకొస్తారు, దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ని ఏ రకంగా అడ్రస్ చేస్తారు అని చెప్పేసి దేశం మొత్తం ఆ పార్లమెంట్ వైపు, ఆ దేవాలయం వైపు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే బీహార్ ఎలక్షన్లో జరిగినప్పుడు వారికి మోర్ దాన్ 2/3 ఆఫ్ ద మ్యాండేట్ వచ్చినప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏప్రిల్ మేలో జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 12 రాష్ట్రాల్లో ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నప్పుడు దాదాపు 30 మంది BLOs సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. యూపీలో కానివ్వండి, మీరు ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే ఇక్కడ దాదాపు BLOs ఆ పని ఒత్తిడికి వారు డిలీట్ చేయమన్న వారు డిలీట్ చేయలేనందువల్ల వారి మీద వస్తున్నటువంటి ప్రెషర్స్ వల్ల జనాలు ఇక్కడ BLOs చనిపోతున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి ఓట్లని వీళ్ళు డిలీట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వీరు ఎలక్షన్స్కి పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ కానివ్వండి, ఇక్కడ వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వీళ్ళు పదవిలోకి వస్తున్నారు, వీరు రాజ్యంలోకి వస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు లేవనెత్తుతుంటే దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు కేంద్రం మీద ఉన్నది. వీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నది, మోదీ గారు ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారి మీద ఉంది. దాని గురించి సమాధానం చెప్పకుండా ఈరోజు వీరు ఇష్టారాజ్యంగా వీరు సైడ్ ట్రాక్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక్కటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నా. సైడ్ ట్రాక్ ఎవరు చేస్తున్నారండి? రేపు పార్లమెంట్ జరుగుతుంది అనగానే, అంటే December 1st పార్లమెంట్ జరుగుతుంది అని చెప్పేసి డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు November 30వ తారీఖున ఢిల్లీ పోలీస్ని ఇన్వాల్వ్ చేసి మీరు FIR కట్టమని చెప్పేసి మేడం సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, శామ్ పిట్రోడా గారి మీద మీరు చేయలేదా అండి? ఇది కాదా? ఈ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళు సైడ్ ట్రాక్ చేసేసి, డిస్ట్రాక్ట్ చేసేసి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ మేము ఏదైతే ఉన్నామో, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మేము ఏదైతే మేము చేయదలుచుకున్నామో మేము పాయింట్స్ తీసుకొచ్చేసి వాట్ ఇండియా మాట్లాడేది నిర్ణయాత్మకంగా లేరు,
మీరు కావాలనే రాజకీయాలు నేను అదే చేస్తున్నారు, అంటే నాటకాలు వాట్ ఎవర్ ద కంట్రీ నీడ్స్, ఏదైతే డిస్కషన్ కావాలో దాని గురించి కావాలని చెప్తున్నాను. ఢిల్లీ బ్లాస్ట్, ఇంత దేశం నడి ఒడ్డున రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ జరిగేటప్పుడు, బీహార్ ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు జరుగుతున్నప్పుడు ఇక్కడ ద పోలీస్ ద లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండి. అమిత్ షా గారు నైతికంగా వారు హీ హ్యాస్ టు రిజైన్, హీ డి నాట్ డూ, రాదర్ దాన్ని డిస్కషన్ చేయాలి పార్లమెంట్లో, దాని యొక్క ఐటమ్ కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్రిటికల్ ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడకుండా వీరు మా మీదే అపనిందలు వేస్తూ వీరు ప్రతిపక్షం ఏ రకంగా అయితే వ్యవహరించాలో వ్యవహరించట్లేదని చెప్తే ఇంకా మనం ఏం చెప్తామండి చెప్పండి. మీకు ఇష్టం వచ్చినటువంటి లాస్ తీసుకొస్తారు, మీకు ఇష్టం వచ్చినటువంటి లాస్ని ప్రవేశించేసేసి అది పిఎస్సీలకి పంపిస్తారు, జాయింట్ యాక్షన్ కమిషన్కి జాయింట్ యాక్షన్ కమిటీకి పంపిస్తారు. వాటి యొక్క డిస్కషన్స్ మీరు అక్కడ చేస్తామని చెప్పేసి అంటుంటారు. దీన్ని ఎక్కడి వైపు తీసుకోబోతున్నారండి? డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యొక్క మేజర్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కంట్రీ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ యూ, యూ నీడ్ టు హ్యావ్ అకౌంటబిలిటీ విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. దిస్ ఈజ్ వాట్ ప్రైమర్లీ యూ ఆర్ మెంట్ ఫర్, యూ ఆర్ మెంట్ టు మేక్ ద లాస్. ఆ లాస్ ని మీరు చేయకుండా ఎస్ఐఆర్ సర్ కు సంబంధించి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? సి ఇప్పుడు 12 రాష్ట్రాల్లో జరుగుతోంది, ఇది why ఖచ్చితంగా not Assam? మాట్లాడుకో. I'm asking you, why not Assam? Assam is also one of the state which is going for elections in April and May, right? అంటే మీరు అక్కడ మొత్తం సెట్టింగ్ చేసేసుకున్నారు కాబట్టి అక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేనా మీరు చేసేది? మీరు ప్రభుత్వంలో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడులో మీరు లేరు కాబట్టి అక్కడ చేస్తారు, వెస్ట్ బెంగాల్లో మీరు లేరు కాబట్టి అక్కడ చేస్తారు, పుదుచ్చేరిలో మీరు చేస్తారు. అంటే ఏం చేయదలుచుకున్నారు? అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కటే ఎక్సెప్షన్ ఎందుకు ఉంటుందండి? నేను అడగదలుచుకుంటున్నాను. అండ్ ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం, ప్లీజ్ అండర్స్టాండ్. మీరు ఏదైతే ఇంత తక్కువ టైంలో ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి మేము అడగదలుచుకుంటున్నాం. ఇంత పెద్ద మ్యాసివ్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు మీకు కావాల్సినటువంటి మెషినరీ మీ దగ్గర ఉందా లేదా, మీకు కావాల్సినటువంటి డేటా మీ దగ్గర ఉందా లేదా, మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మీరు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అది పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లని మాత్రం డౌన్ చేస్తూ ఉంటారండి. మేము ఎప్పుడైతే మేము ప్రెజెంటేషన్ తీసుకొచ్చిస్తామో దిస్ పీపుల్ కీప్ ఆన్ సర్వర్